కాబట్టి ఏ ఆశ నీకుందో అది దేవుని ఆశ అయితే నీవు ఆశీర్వదించబడతావు. నువ్వు దేవుని ఆశ కలిగి ఉండాలి. అదే నీవు పోరాడవలసింది. లేదంటే దినదినము నువ్వు నడిచి వెళ్తూ ఉన్నప్పుడు నీకు అనేక విధాల ఆశలు నీలో చెలరేగుతున్నప్పుడు నా దేవుని ఆశను నేను అనుసరించాలన్నప్పుడు నిగ్రహించుకోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి వస్తుంది. అదే పోరాటం అంటే. ఆ పోరాటం లేకుండా అసలు నీవు స్టైలిష్ మ్యాన్వా లేకపోతే దేవుని బిడ్డవా అనే సంగతి అస్సలు అర్థం కాని వ్యక్తిగా మారిపోతున్నావు ఈ రోజుల్లో. అందుకే నేను అలా ఉండకూడదు, నా ప్రభు మాట ప్రకారం నేను జీవించాలి అని మీరు తీర్మానించుకోవాలి. ఎందుకంటే లోకముతో పోరాటము. లోకము అంటే ఏంటి చెప్పండి? లోకం అంటే ఏంటి? లోకములో ఉన్నదేంటి అసలు? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని మొదటి యోహాను 2:16 రాయబడింది. శరీర ఆశ అన్నమాట. లోకం అంటే శరీర ఆశ ప్రకారం నడుచుకోవడం. శరీరానికి నేను ఎలా ఉండాలి అని అనుకోవడం. నన్ను యేసయ్య చక్కగా నిర్మించాడు, నాకు ఒక మంచి దేహం ఇచ్చాడు, నా దేహంతో దేవుని మహిమపరచాలి అని దేవునితో ఆ దేహాన్ని దేవునికి చూపించాలంట. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. శరీర ఆశ ప్రకారం నువ్వు నడుచుకోకూడదు. నేత్రాశ, నీ కంటికి చూచిందంతా కావాలని అట్లా ఆశపడకు. లోకంలోది అదే. జీవపు డంబం అంటే ఏంటి? లోకములో ఉన్నా లేకపోయినా గొప్పగా బ్రతకాలి, నేను ఆడంబరంగా బ్రతకాలి. జీవపు డంబం అంటే అదే. నేను వేరొక విధంగా బ్రతకాలి అని జీవితం మీద ఆశ కలిగి రకరకాలుగా గొప్పగా నన్ను నేను ఎంచుకోవడం అన్నమాట. నన్ను నేను పొగడుకోవడం, నన్ను నేను అందరితో పోల్చుకొని ఇంకా నేను గొప్పగా ఉండాలి అని. దీనికోసమే కదా ప్రాకులాట. ఒక చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోరు, చిన్న పదవితో సరిపెట్టుకోరు, ఒక గొప్ప పదవిలోకి వెళ్ళిపోవాలి అని తృప్తి లేకుండా ఇంకా రోజు రోజుకి వారి యొక్క మనసు ఇంకా గొప్పగా బ్రతకాలి అనేటువంటి జీవపు డంబములో కొట్టుమిట్టాడుతుంటారనమాట. యేసయ్య వాక్యం చెబుతుంది, ఆయన ఎరిగిన వాళ్ళంట తృప్తిగా ఉంటారంట. నాకున్నది చాలు, నా ప్రభు నాకు చాలు, ఆయన చాలిన వాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇది జరగదండి. ఇది చాలా పోరాటం. అందుకే పోరాటం అనేది ఉండాలి. నేను లాజరు వలె నా శరీరంలో రోగం ఉన్నా కానీ నా శరీరానికి కావాల్సింది బట్టలు కావాలి కదా, తిండి కావాలి, నాకు ఒక గృహం కావాలి. కానీ లాజరు అది ఏం పట్టించుకోవట్లేదు, అదేది పట్టించుకోవట్లేదు. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉంటున్నాడు. కుక్కలు వచ్చి అతను నాకినా కానీ ఏమి పట్టించుకోలేదు. ధనవంతుడు ఉన్నాడే, అతడు ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడు. సుఖపడడం అనేది ఏమంటే, నేను చెప్పేది మాటలు దేవుని రాకడలో ఎత్తబడాలంటే మన స్వభావం అలా ఉండాలి. ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు, విలాసవంతమైనది అన్నీ ఉన్నాయి, కానీ అతడు చివరికి తన ఆత్మను పోగొట్టుకున్నంత నష్టంలోకి వెళ్ళిపోయాడు. అంతకుముందు అతడు ఏ పని చేసినా లాభమే, ఒకదానికొకటి కూడుతున్నాయి, కానీ అతడు నేను వేసిన అడుగెల్లా నేతిలో పడుతుంది అనుకుంటున్నాడు. నేను వేసిన ప్రతి అడుగు నేతిలో పడుతుంది, నేను గొప్పగా ఎదుగుతున్నాను, నాకేం కొదవలేదు, నా రాజ్యం విస్తరిస్తుంది, నా సామ్రాజ్యం పెరిగిపోతుంది, నేను ఒక పెద్ద ధనవంతుడిని అనుకుంటున్నాడు. హీస్ ఎ వెరీ లాస్ ఆఫ్ మ్యాన్. అతడు చాలా లాసులో ఉన్నాడు. అతడు ఆత్మ విషయం పట్టించుకోవట్లేదు. చివరికి అతడు నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు అయితే ఎంత తృప్తికరమైన జీవితం ఉంది. అదే ఉద్దేశంతో ప్రభు నాకు ఇచ్చిన ఈ చిన్న పని చాలు, ఈ చిన్న ఉద్యోగం చాలు, ఈ చిన్నది నాకు చాలు, నేను దేవునికి దూరం కాకూడదు, దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రభు త్వరగా రాబోతున్నాడు,
ఇది పోరాటం అండి. ఆత్మీయులకు ఒక రకమైన పోరాటం ఉంటుంది, శరీరానుసారంగా పోరాటం. వాళ్ళు ఎప్పుడు ప్రాకులాడుతూనే ఉంటారు, ఎప్పుడు తహతహలాడిపోతుంటారు. ఆ ప్రాకులాటలో దేవుని సన్నిధిని కూడా లెక్క చేయరు వాళ్ళు. అందుకే ఇది ఒక గొప్ప పోరాటం. ఈ పోరాటం నువ్వు లోక సాంప్రదాయాలని గెలవాలి. అలాగే నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని మాటకు ఎక్కువ విలువ ఇవ్వాలి. నీవు దేవుని సన్నిధిలో నీ ఆశల ప్రకారం నడవకూడదు, దేవుని ఆశ నడవాలి. ఇవన్నీ కంట్రోల్ అన్నమాట. ఇవన్నీ ఒక రకమైనటువంటి దేవుడు మనకిచ్చిన కట్టడలు. కానీ ఎలా పడితే అలా నడుచుకున్నాం అనుకోండి, రేపు నీవు మనందరం సంఘంలో ఉన్నాం, ఒక 100 మంది ఉన్నాం, లేకపోతే ఒక 200 మంది ఉన్నాం అని 50% అని ఉంది వాక్యంలో. అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒకరు వెళ్తారు అంటే ఎంత? ఇద్దరు మంచం మీద ఉంటే ఒకరు వెళ్తారు, ఇద్దరు పొలంలో పని చేస్తుంటే ఒకరు వెళ్తారు. కొన్ని సమయాల్లో దేవుని యొక్క ఇంటిలో అందరూ కూడా ప్రార్థనలో ఉంటే దేవుని వాక్యం ప్రకారం నడుచుకుని కుటుంబం అంతా వెళ్తారు. ఒకవేళ నేను వాక్యంలో ఆ మాట నేను చూపించలేదనుకోండి, పొలంలో ఇద్దరు పని చేస్తుంటే ఒకరు తీసుకుని పోబడతారు అని, అది ఒకవేళ నా సొంత మాటలాగా మీరు అనుకున్నట్లయితే చాలా ప్రమాదంలో పడిపోయేవాళ్ళు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఆయన త్వరగా వస్తున్నాడు, నువ్వు లోకములో ఉన్న నీవు ఏం చేయాలి చెప్పండి? నేను లోక సంబంధిని కాదన్నట్టు బ్రతకాలి. మీరెవరు? ఈ లోక సంబంధుల, పరలోక సంబంధుల, సాతాను సంబంధుల, యేసయ్య సంబంధుల? యేసయ్య ఏం చెప్పాడు మరి? మీరు క్రింది నుండి వారు, నేను. ఎంత తేడా ఉంది చూసారా? మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధి, నేను పరలోక సంబంధిని. ఎంతకాలం బ్రతికారు? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. అయినప్పటికీ లోకములో ఉన్నది ఏది ఆయనలోకి రాలేదు. ఆయనలోకి ఏమి రాలేదు. ఆయన మరణించి అందరూ ఈ లోకంలో వాళ్ళందరూ చచ్చిపోవలసిందే. ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. ఏ మాత్రము ఈ లోకానికి ఆయనకి సంబంధం లేదు. మరి యేసయ్య చెప్తున్నాడు, మీరును ప్రత్యేకముగా ఉండుడి. ఏం చెబుతున్నారు? ఎవరికి? లోకానికి, నాకు. చెప్పండి. లోకానికి నాకు ప్రత్యేకత ఉండాలి, సపరేషన్ ఉండాలి, నేను దూరంగా ఉండాలి, అంతే. లోకానికి నాకు సంబంధం ఉండకూడదు, లోక సాంప్రదాయాలకి నాకు సంబంధం ఉండకూడదు, లోక ఆశలకు నాకు సంబంధం ఉండకూడదు. నేను నా దేవుని ఆశ ప్రకారం పోతా. అది లోక ఆశలు చాలా ఉంటాయి. మీకు ఏ ఆశలు ఉన్నాయి? క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీరాక ఏ క్షణమో. పడండి. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీరాక ఏ క్షణమో. నా కన్నీరు తుడచుటకు, నన్నాదరించుటకు, నా యేసువా మేఘముల పైన వేగమేరారము. గట్టిగా పాడమ్మా. నా ప్రియుడా నా పైన వేగమేరారము. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీరాక ఏ క్షణమో. గట్టిగా చప్పట్లు కొట్టండి. నా ప్రియుడా నీరాక నాయకుడా. హల్లెలూయా. చూసి నేను సరిగ్గా పాడపోయినా మీరు చప్పట్లు కూడా, అంటే మీరు ఇక్కడ లేరు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాక ఎప్పుడో, ఏ క్షణమో, అదే నా ఆశ. పౌలు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటి తెలుసా? ఏమన్నాడంటే, నేను లోకం విషయంలో సిలువ వేయబడ్డాను,
నా విషయంలో లోకం సిలువేయబడింది అని చెప్పాడు. అంటే సపరేట్. సిలువ అంటే ఏంటి? ఆ లోకం ఆయన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఈయన చచ్చిపోయినట్టు ఉంటాడనమాట. ఎవరు? పౌలు. అయ్యా పౌలు, మీరు ఆ వస్త్రం, మీరు కచ్చిపిచ్చారే, అది తీసుకెళ్ళి రోగి మీద పెడితే బాగైపోయాడు. ఏం మాట్లాడు? ఎవరు? అది ఇప్పుడున్న పాస్టర్లని, ఇప్పుడున్న లోకం అనుకోండి, ఇప్పుడున్న విశ్వాసం. అయ్యా మీరు ప్రార్థన చేస్తే నా తలనొప్పిపోయింది, 10 మందులకి అందరికీ చెప్పేసి నేనంటే నాకు ఎంత గొప్ప ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్తే నాకు స్వస్థత బుర్ర ఉంది. ఎవరు బాగు చేస్తారు? ప్రభు కదా. అది పౌలు అంటున్నాడు, అతిశయించకుండా ఒక కడుపులను పెట్టాడంట. 3వ ఆకాశానికి వెళ్ళాడంట. ఎవరు? దేవుడంట ఈ పౌల్ని 3వ ఆకాశానికి తీసుకెళ్ళాడు. నేను తర్వాత చెప్తాను ఆకాశాలు ఎన్ని, మొత్తం ఎన్ని ఆకాశాలు? మొత్తం ఆకాశాలు 7. యూదుల లెక్క ప్రకారం 7 నక్షత్రాలు ఉండే ఆకాశము, తర్వాత గ్రహాలుండే ఆ ఆకాశము, పక్షులు ఎగిరే ఆకాశము, ఆ తర్వాత మన విమానాలు ఇవి ఎగిరేటువంటి ఆ రేంజ్ వేరు, అది వెళ్ళే ఆకాశము, ఇట్లాగా పరదైసు, ఆ తర్వాత పరలోకం, 7 ఆకాశాలు ఉన్నాయి. ఈయన 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాడంట. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు, అక్కడికి అన్ని చూపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అతిశయించకుండున్నట్లు, నేను నా గొప్పతనాన్ని బట్టి అతిశయం నాలో రాకూడదు. నేను దేవుల్లో చాలా గొప్పవాడిని, నాకు అతిశయం రాకూడదు. నేను అనేక మందిని బాగు చేస్తున్న అతిశయం రాకూడదు నాకు అని నేను సిలువైపడ్డాను అంటున్నాడు. లోకానికి నాకు ఎట్టి సంబంధము లేదు, నేను కంప్లీట్లీ డైడ్, నేను చచ్చిపోయాను అంటున్నాడు. సిలువేయబడ్డం అంటే అర్థం ఏంటి? నేను చనిపోయాను. కోపము, అసూయ, ద్వేషము, పగలు అన్నీ చచ్చిపోయాయి. బూతులు అన్నీ చచ్చిపోయాయి. ఏమీ లేవు నాకు. నువ్వు లాగి చంప మీద కొట్టి నువ్వు బ్రతికావా సచ్చావా తెలియాలంటే ఒక్కటే, నువ్వు మామూలుగా నడుచుకుంటూ పోతున్నావు, మామూలుగా వెళ్తున్నావు బైబిల్ పెట్టుకుని, ఏమ్మా అంత కులుకుతా పోతున్నావు అన్నారు అనుకోండి ఎవరైనా, ఏం పట్టించుకోకుండా దేవుని స్తోత్రం అని వెళ్తున్నా అనుకోండి, ఆమె చచ్చినట్టు. నువ్వు నన్ను ఇలా మాట్లాడతావా అని చెప్పి పక్కన బైబిల్తోనే కొట్టి ఇలా మాట్లాడతామని అంతు చూస్తాను నేను అందరు అనుకోండి, ఇంకా చావల. మనం చచ్చిపోయామో బ్రతికామో చెప్పండి? చచ్చినట్టే చేస్తాం. ఎట్లా అండి? లోకానికి ఎట్లా కనిపిస్తాం? చచ్చినట్టే కనిపిస్తాం. అలా చేయిస్తే చాలు, సర్రని లేస్తాం, అంత ఎత్తులేస్తాం, చచ్చిపోయినట్టు. మీరు ఆ మాట చూడండి ఒకసారి, తిమోతి గ్రంథం చూడండి. అందరూ బైబిల్ తెరిచి చూడండి, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. లోకముతో నేను పోరాడాలి, అందరూ అదే పెట్టుకోవాలి. లోక ఆశలు నాకొద్దు, లోక సాంప్రదాయాలు నాకొద్దు, లోకానికి నాకు సంబంధమే లేదు. నేను పైనుండి వాడను, ఎప్పటికైనా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయం, అందరూ చూడండి 14వ వాక్యం, 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అందరు గట్టిగా చెప్పండి, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అంటే అర్థం ఏంటి? లోకానికి నాకు ఎట్టి సంబంధం లేదు. నేను ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతానో నేను పైకే చూస్తూ బ్రతుకుతాను, నా ప్రభు కోసం బ్రతుకుతాను. నా ప్రభు నన్ను త్వరగా వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. ఇదే వ్యత్యాసం, ఇదే గురితో నడుచుకోవాలి నువ్వు. నేను సిలువ వేయబడి ఉన్నాను. చెప్పండి, నేనెవరిని? సిలువ వేయబడి ఉన్నాను. నేను సిలువ వేయబడి ఉన్నాను. కోపము నాలో లేదు. వచ్చి గడ్డపు వెంట్రుకలు పెరికారంట, యేసయ్య గడ్డపు వెంట్రుకలు పెరికారంట, ఆయన కోపం లేదు. గడ్డపు వెంట్రుకలు పెరికారు, కోపం లేదు. వస్త్రాలు తీసేశారు, కోపం లేదు.
ఎంత ప్రేమ గలవాడండి మన దేవుడు. అందుకే యేసయ్య మనసు నీవు కూడా కలిగి ఉండాలంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అయితే యేసయ్య ఒక రోల్ మోడల్ కదా, మనకి ఒక అద్భుతమైన మోడల్ యేసయ్యే. ఆయన బిడ్డలైన మనం మీరు చాలా జాగ్రత్తగా రండి. ఆ రోజు ఒకరు తీసుకుని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారంటే నీవు యేసయ్య స్వరూపంలోనికి రావాలి, నీవు యేసయ్యలాగా నడుచుకోవాలి. ప్రభువా పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయండి అనాలి. అంతేగాని ఏదో తాత్కాలికంగా వాక్యం వినేసి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా గడిపేస్తున్నావు. ఆ రోజు నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు. అందుకే ప్రభు రాబోతున్నాడు, జాగ్రత్త. మీరు ఎత్తబడినట్లుగా జీవించండి. పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన మాట వినాలి కదా. మన దగ్గర ఎప్పుడు ఎవరుంటారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉండి ప్రతి దేవుని బిడ్డ నడిపిస్తాడు. మార్నింగ్ ప్రేయర్ చెయ్యి, ఈవినింగ్ చెయ్యి. వాక్యం ఎందుకు చదవలేదు? నువ్వు వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదే. ప్రార్థన పాస్టర్ గారు ఎన్నిసార్లు చెబుతున్నాడు ప్రార్థనలు కలుసుకోమని, కలుసుకోవట్లేదు. మనసాక్షి లేదా మీకు? మనసాక్షి లేనట్టుగా నడిచే వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని ఆత్మ వారి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నిన్ను గద్దించాలి దేవుడు. ప్రార్థన చేసుకో. సోమరిపోతూ అయిపోతున్నావు, మరి బద్ధకం అయిపోతుంది. నీకు వాక్యం లేదు, ప్రార్థన లేదు, అసలు లెక్కలేనట్టుగా మరిచి దేవుని వాక్యాన్ని ఎగరగొట్టేస్తున్నావు, మానేస్తున్నావు. ఓ బల్లారాధన లేదు, ఏమీ లేదు. నీకు ఎవరు బోధించాలి, ఎవరు చెప్పాలి? నీకు పాస్టర్ గారు ఊరినే ఫోన్ చేస్తాడంతే. ఏమయ్యా రావట్లేదే, ఏమయ్యా ఎందుకు రావట్లేదు, లేకపోతే ప్రార్థనకు రావట్లేదు, ఏమన్నా నువ్వు ఎందుకు రావట్లేదు, ఇలా చేస్తున్నాడు. కానీ నిన్ను టార్చర్ చేసి మందిరానికి తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నిన్ను సరిచేయాలి. పరిశుద్ధాత్ముడు నీ దగ్గర లేడు అంటే ఒకే ఒక గుర్తు, నీవు కఠినమైన మనిషిగా మారిపోతావు. అస్సలు నువ్వు లెక్క మనస్సాక్షి చచ్చిపోతుంది. వెళ్ళపోతే ఏం కాదులే నువ్వు నీ మనస్సాక్షి వాత వేయబడింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రేపు యేసయ్య వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు తీసుకుని వెళ్తాడనమాట. ఆయనే తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు నిన్ను తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడు, వాక్యం వినిపించేది పరిశుద్ధాత్ముడు, ఇక్కడ చెప్పేది పరిశుద్ధాత్ముడు. అందుకే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటాడు. అది ఆత్మ చెవులు ఉన్నవాడే వింటాడు. లేదంటే మామూలుగా అయిపోద్ది. మరలా ఇక నీ జీవితం మరలా ఒకవేళ వచ్చి ఆదివారం వరకు లోపు యేసయ్య వచ్చాడనుకో, నీ పరిశుద్ధాత్మతో నడిపింపబడని వ్యక్తివైతే నువ్వు విడిచిపెట్టబడతావు. అందరూ బ్రతకాలి, ఆత్మీయంగా బ్రతకాలి. బ్రతికిన వాళ్ళందరికీ ఓ చిన్న చీమ కుట్టినా కానీ సర్రమంటది. లేదు నువ్వు చచ్చిపోయావనుకో, అంటే ఇది ఆత్మీయంగా బ్రతకడం గురించి చెప్తున్నా. ఆత్మీయంగా బ్రతికిన వారు ఓ చిన్న చీమలాగా నీలో ఒక చిన్న అబద్ధం వచ్చిందనుకోండి, వెంటనే గ్రహిస్తావు. అదే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావనుకో, ఆత్మీయంగా చచ్చిపోతే నీవు దేవుని సన్నిధిలో మనస్సాక్షి లేని మనిషిగా అయిపోతావు అన్నమాట. అందరూ బ్రతికున్నారా? బ్రతికున్నవాడు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. మీరందరూ బ్రతికున్నారా, చచ్చిపోయారా? బ్రతికున్నారా, చచ్చిపోయారా? దేవుల్లో బ్రతికున్నారా? మీరు మళ్ళీ చావు బ్రతుకుల దగ్గర కన్ఫ్యూజ్ పడుతున్నట్టున్నారు. ఒక విషయం చెప్తాను చూడండి. దేవుని పరిశుద్ధాత్మతో నడుచుకునే వాళ్ళందరూ బ్రతికినారు. ఈ బ్రతికినప్పుడు లోక విషయంలో చచ్చిపోతారనమాట. వాళ్ళు దేవుల్లో బ్రతికున్నాం అనుకున్న వాళ్ళందరిలో కోపం చచ్చిపోతుంది, అసూయ చచ్చిపోతుంది. అది చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మీరు శరీరంగా బ్రతకలేదు కానీ ఆత్మీయంగా బ్రతికారు. చెప్పండి, మీరు ఆత్మీయంగా బ్రతికారా? ఆత్మీయంగా బ్రతికినప్పుడు నేను చెప్పే ప్రతి మాట మీకు బాగా వినపడుతుంది. మీరు ఉదయకాలం ప్రార్థన చేయండి, బుధవారం రోగుల కొరకు ప్రార్థన చేయండి, రండి, శనివారం విజ్ఞాపన ప్రార్థనకు రండి, వ్రత ప్రార్థనకు రండి. ఇవి ఎవరికి వినపడవు? సచ్చిన వాళ్ళకి వినపడతాయా, బ్రతికిన వాళ్ళకి వినపడతాయా? ఎవరికి వినపడతాయి? మళ్ళీ కన్ఫ్యూజా? బ్రతికిన వాళ్ళకి వినపడతాయి. చెప్పండి, బ్రతికి ఉన్న వాళ్ళకి వినిపిస్తాయి. బ్రతికి ఉండటం అంటే ఏంటి? యేసయ్యలో ఉన్నవారికి, ఆత్మీయంగా నడుచుకుంటున్న వారికి వినిపించుతాయి. ఒకవేళ మీరు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఈ మాటలు వినపడవు. కోపం వదిలిపెట్టండి, పాపం వదిలిపెట్టండి, లేకపోతే దేవుని సన్నిధిలో గడపండి అనేది వాళ్ళకి వినపడదు అన్నమాట. అందుకే మీరందరూ ఆత్మీయంగా బ్రతికి ఉండి శారీరకంగా చచ్చిపోయి ఉండాలి అని వాక్యం చెబుతుంది.
అప్పుడు ఆత్మీయంగా బ్రతికిన వాళ్ళు శరీర రీతిలో సిలువ వేయబడ్డట్టుగా ఉంటారన్నమాట. శరీరంగా బ్రతికే వాళ్ళు ఆత్మీయంగా సిలువ వేయబడిన వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు నామకార్థ క్రైస్తవులుగా ఉంటారు. అలా బ్రతకకుండా మనమందరము కూడా దేవుని ఆత్మతో నడుచుకోవాలి. వాళ్ళే బ్రతికిన వాళ్ళు. దేవుని ఆత్మతో నడుచుకున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు చెప్పండి? శరీర విషయంలో సిలువ వేయబడి ఉంటారు. చెప్పండి అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, నువ్వు నడుచుకుంటూ నీ పాటికి నువ్వు వెళుతూ ఉండగా నిన్నెవరైనా ఒకరు అనవసరం ఒక మాట మాట్లాడితే నువ్వు ఆత్మీయంగా బ్రతికిన బిడ్డవైతే తిరిగి ఏం మాట్లాడవు. దేవునికి స్తోత్రం అనుకుంటావు. అప్పుడు నీవు ఆత్మీయంగా బ్రతికి ఉన్నట్టు అర్థం. శరీరంగా చచ్చిపోయావు. నీలో కోపం లేదు, అసూయ లేదు. అరే రోషం లేనివాడు అనుకుంటారు నన్ను అనుకున్నా కానీ ఏం పర్లేదులే, నా ప్రభు చూసుకుంటాడు అంటారు కదా. అది నువ్వు బ్రతికి ఉన్నట్టు. అంటే లోకంతో పోరాడాలంటే చచ్చిపోవాలి. దేవుని ఆత్మతో నడుచుకోవాలి. మనం శరీరంగా చచ్చిపోవాలి. ప్రభువా నన్ను మీరు నడిపించండి అని ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.